హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగుంటున్నాను. కార్తీక మాసం అయితే అయిపోవస్తుంది. కార్తీక మాసంలో మనం చేసే పూజ, పెట్టే దీపం ప్రతి ఒక్క దానికి అందరికీ చాలా ప్రతిఫలం అనేది ఉంటుంది. ఉంటుంది అనేది నాకు నమ్మకం అండి. నమ్మకమే కాదు, నాకు రుజువైంది కూడా. నాకైతే కార్తీక మాసం అంటే చాలా చాలా ఇష్టం, నమ్మకం కూడా. నేనైతే కార్తీక పౌర్ణమి రోజు ఏమేం చేశాననేది వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా మార్నింగ్ లేచి ముగ్గు పెట్టుకున్నాను. ఉసిరి దీపాలు అయితే తులసి ముక్క దగ్గర వెలిగిద్దామని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. గుడిలో పెట్టుకున్నా కూడా అండి, పెడుతూ ఉన్న వెంటనే తీసేస్తున్నారు, సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. అందుకే ఇంటి దగ్గర పెట్టుకున్నాను, అలానే గుడిలో కూడా పెట్టుకున్నాను. నేనైతే ఉసిరి దీపాలు అయితే పెట్టేటప్పుడు ఉసిరిని పైన కట్ చేసి అయితే చాలా వరకు పెడతాం కదండి. అలా అయితే పెట్టకూడదండి. ఉసిరిని ఎలా ఉన్నదో అలానే పెట్టుకోవాలి. సో పూజా మందిరంలో నేనైతే ఇలా, నాకు కొంచెం గొబ్బి పూలు మా ఇంటి దగ్గర దొరికాయి. సో శివుడికి అయితే గొబ్బి పూలు అంటే చాలా ఇష్టం కదండి. అందుకనే దొరికిన వాటితో నేనైతే ఇలా పూజ చేసుకున్నాను. వీటిని ఏమంటారో తెలియదు, ఈ పువ్వుల్ని మా నాన్నగారు వీటిని అల్లి ఇచ్చారు. సో వీటితో అయితే నేను మాల దేవుడికి వేసుకున్నాను. చాలా అందంగా అనిపించింది నాకైతే ఇది వేసిన తర్వాత. మార్నింగ్ లేవగానే ఇలా దీపారాధన చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే గుడికి వెళ్ళడానికి ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను సామాన్లు. మనం ఆవునేయి దీపాలు రెడీ చేసుకున్నాం కదండి. ఆ ఆవునేయి దీపాలు 366 ఒత్తులండి. అప్పుడే గీ అంతా పీల్చేసుకున్నాయి. బాక్స్లో అసలు గీ లేనే లేదు. చూసారా ఆవునేయి దీపాలు ఎంత బాగున్నాయో. ఛానల్లో ఉందండి ఎలా రెడీ చేసుకున్నాం అనేది కూడా. సో ఈ విధంగా దీపారాధన కోసం తీసుకున్నాను ఒత్తులు. ఉసిరికాయలు కూడా తీసుకున్నాను. ఒకటి ఒకటి అరేంజ్ చేసుకుంటున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. ప్రసాదంగా అరటిపళ్ళు తీసుకెళ్తున్నానండి. పసుపు, కుంకుమ, ధూప్ స్టిక్స్, హారతి బిళ్ళలు అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. ఊదత్తులు కూడా పెట్టుకుంటున్నాను. మ్యాచ్ బాక్స్, ఫ్లవర్స్ అండి. తులసి మాలను అయితే రెడీ చేసుకున్నానండి. ఊరి నుంచి వచ్చేటప్పుడు బాగా తులసి మొక్కలు ఎక్కువగా ఉండడంతో మాలనైతే మా పిన్ని నాకు రెడీ చేసి ఇచ్చారు. నేనైతే శివలింగం దగ్గర వేద్దాము, పంతులు గారికి ఇచ్చి వేపిద్దాము అని చెప్పి తీసుకెళ్తున్నాను. అలాగనే మాల ఒకటి వైట్ ఫ్లవర్స్తో మా నాన్నగారు అల్లారు కదా, సో అది కూడా పెడుతున్నాను. నా దగ్గర ఉన్న కొంచెం గొబ్బి పూలు కూడా తీసుకెళ్తున్నానండి. శివుడి కంటే చాలా ఇష్టం కదా ఇవి. సో గుడిలో శివలింగం దగ్గర ఈ విధంగా అయితే వైట్ ఫ్లేవర్స్ని, తులసిమాలని వేశారు. చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ఈవినింగ్ అయితే మళ్ళీ దీపారాధన మామూలే కదండి. సో ఈవినింగ్ గుమ్మం దగ్గర రోజు అయితే ఇలా పెట్టుకుంటాను. గుడికి కూడా వెళ్ళామండి ఈవినింగ్. సో టెంపుల్లో చూసారు ఎంత రష్గా ఉందో. ఈవినింగ్ మా ఆంటీ 5th ఫ్లోర్లో ఒక అరుణ ఆంటీ ఉన్నారు, పౌర్ణమి పూజ చేసుకున్నారు. ముగ్గు నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. దాని అర్థం కూడా నేను అడుగుదామని అనుకుంటున్నాను, టైం దొరకడం లేదు. చాలా డిఫరెంట్గా ఉన్నది, వల్లీ ప్రింట్స్తో ఉన్నట్టుగా కూడా నాకు అనిపించింది. కానీ ఏమో తెలీదు, అడగాలి. చాలా బాగా అనిపించింది. సో ఇదైతే అయ్యప్ప స్వామి టెంపుల్కి కూడా వెళ్ళామండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. నైట్ టైమ్ వ్యూ చాలా చాలా బాగుంటుంది. అందులోని టెంపుల్ పైన ఉండడం వలన ఇంకా బాగుంది అనిపిస్తుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. మార్నింగ్ కన్నా ఈవినింగ్ చాలా బాగుంటుందండి. ఒక్కోసారి మనకి గోల్డెన్ టెంపుల్లా కూడా అనిపిస్తుంది ప్రదక్షిణ అది చేసేటప్పుడు. మా పాప అరుస్తుంది గట్టిగా, స్వామియే శరణమయ్యప్ప అని. సో ఇదంతా లైటింగ్. వెన్స్డే అయితేనే కొంచెం రష్ ఉంటుందండి.
నార్మల్ డేస్లో అంతా రష్ ఏమీ అనిపించదు. లైటింగ్స్లో టెంపుల్ అంతా మాత్రం చాలా చాలా బాగా కనిపిస్తుంది. వీడియోలో కన్నా లైవ్లో ఇంకా చాలా బాగుంటుందండి. కార్తీక మాసం కదండి, స్వాములే చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి టెంపుల్ కదా, లైటింగ్స్తో చాలా బాగుంటుంది. బయట వ్యూ అండి ఇదంతా, నా పార్కింగ్ ప్లేస్ అది అంతా కూడా. ఇక్కడి నుంచి చూస్తే టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇది ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ అండి, ఇక్కడ ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. కింద స్టేట్స్లోని అన్నదానం అది జరుగుతూ ఉంటుంది. మనకి టెంపుల్ అయితే పైన ఉంటుంది, కింద ఏమీ టెంపుల్ కాదండి, ఓన్లీ భిక్ష అది అలా ఉంటుంది కింద వైపు. శివలింగంకి అభిషేకం చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. టెంపుల్లో అయితే నేను ఎప్పుడు చేయలేదు, ఎప్పుడో 3 years బ్యాక్ చేశాను. సో ఇక్కడ అభిషేకం చేస్తే చాలా బాగా అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.